ఈరోజు వచ్చేసి మనం ఒక గిఫ్ట్ తయారు చేద్దాం. ఇది ఎవరికైనా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. బెడ్రూమ్లోకి వచ్చిన గైస్ నేను. ఇప్పుడైతే మనకి కావాల్సిన ఐటమ్స్ ఒకటి ప్యాడ్, ఏ ప్యాడ్ అయినా తీసుకోవచ్చు. ఇంకొకటి సీజర్, ఇది వచ్చేసి పేపర్స్, సైడ్ వైట్ లైన్స్, సైడ్ వైట్ లైన్స్, వైట్ 2 లైన్స్. ఇది నేను సైన్స్ బుక్లోకి వెళ్ళి తీసుకున్న పేపర్స్ బుక్. మనం పర్స్ లాగా చేద్దాం. ఒకటి పర్స్లో పేపర్స్ అప్పుడే చింపుదామనుకున్నా, ఇంకా స్టార్ట్ చేయలేదు గైస్. అన్నీ సర్దుకుంటున్నా. ఒకటి మర్చిపోయా, కలర్స్ ఉంటే స్కెచెస్ కొన్నాను. ఎత్తుక్కోవాలి స్కెచెస్, కలర్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే మనం చేసుకుందాం. మనం పర్స్ లాగొకటి ఎలా చేస్తున్నానంటే చూడండి, ఇట్లా దీన్ని ఇలా అని ఫోల్డ్ చేయాలి. 2 సైడ్ ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇట్లున్నాయి కదా పేపర్. లెక్క మా తమ్ముడు వస్తారు, కృతిక కార్తికేయ గైస్. హాయ్, నా ఛానల్ పేరు చెప్పలేదు గైస్. నేను వైట్ పేపర్ సైడ్ తీసుకున్నా. పర్స్ వచ్చేసి ఇలా మనం మలుచుకోవాలి. ఇలా ఉంటుంది కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం కదా. 2 సైడ్స్ మంచిగా ఫోల్డ్ చేయాలి, ఓపెన్ కాకుండా. గమ్ అవసరం లేకుండా, దీంట్లో అసలు గమ్ లేకుండా యూజ్ చేయాలి మనం. నెక్స్ట్ ఏమో ఇటు సైడ్కి చిన్నగా ఫోల్డ్, వెనకకి సైడ్ స్ట్రెయిట్గా ఫోల్డ్ చేయాలి. నాకు స్ట్రెయిట్ వస్తలేదు అప్పటి నుంచి, నాలా తంటాలు పడుతుంది. ఇదంటే ఇటు సైడ్ ఇట్లా ఉంది కదా, ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా. ఇట్లా మనం వెనక సైడ్ ఇట్లా ఓపెన్ చేసుకోవాలి, వెనక సైడ్. ఓకేనా? ఇట్లానే టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇటు సైడ్ వెనకకి మంచిగా అతికించుకోవాలి. ఇది ఓపెన్ అవుతుంది, మంచి గట్టిగా. ఇంకొక సన్నగా పెట్టుకోండి గైస్. ఓపెన్ అయింది అనుకోండి, సన్నగా పెట్టుకోండి. మీరు అవసరం ఉంటే గమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. గమ్ లేదు గైస్, నేను ఇట్లా చేసుకోండి. మీ ఇంట్లో గమ్ ఉంటే చేసుకోండి. గమ్ లేని వాళ్ళకి ఈ వీడియో ఇట్లా చూడండి, మంచిగా వస్తుంది. ఇక్కడ మనం ఎవరి బర్త్డే అయితే వాళ్ళ నేమ్స్. షైనింగ్ పెన్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ షైనింగ్ పెన్స్ లేకపోతే వేరే అన్నీ యూజ్ చేస్తాం. ఈ పెన్ ఇంకా అయిపోలేదు. ఇది ఎప్పటిదో పెన్ గైస్. ఇది రెడ్ పెన్. హ్యాపీ బర్త్డే అని రాద్దాం. నాకు మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. నేను హ్యాపీ బర్త్డే అని రాస్తాను. హ్యాపీ రండి చూపెడతా. హ్యాపీ బర్త్డే BIRTHDAY. హ్యాపీ బర్త్డే.
చేయండి ఎవరితో. మై స్వీట్ స్వీటెస్ట్ మామ్. మై స్వీట్ మామ్. నేనైతే ఇలా సింపుల్గా తయారు. హ్యాపీ బర్త్డే మై స్వీట్ మామ్. ఇక్కడ వరకు పార్ట్ 2 వీడియో. ఇది పార్ట్ 2 వీడియోలో కూడా మొత్తం కనిపిస్తుంది, మొత్తం తెలుస్తుంది. ఇప్పుడైతే ఇంకొకటి చేసుకో. దీంట్లో ఒక లెటర్ వేయాలి. అది మీరు వెయిట్ చేయండి. పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.